ఇక వరద నష్టపరిహారం పంపిణీపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరదలు వచ్చిన 15 నుంచి 20 రోజుల్లోనే బాధితులకు ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసిందని గద్దె రామ్మోహన్ అన్నారు. ఇప్పటి వరకు 98% మందికి సహాయం అందించినట్లు మరో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి వ్యక్తికి సహాయం అందాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. చరిత్రలో కని విని ఎరగని విధంగా రైతుకు హెక్టారుకు 25,000 చొప్పున సీఎం పరిహారం అందినట్లు వసంత కృష్ణప్రసాద్ గుర్తు చేశారు. పోటీ చేసిన 16 మంది వైసీపీ అభ్యర్థులు ఒకళ్ళు కనపడాలి. అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వరద సాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా రాకుండా వాళ్ళు ఎవరో రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ మీడియా ద్వారా అడుగుతున్నా, కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు కానీ పక్క రాష్ట్రం తెలంగాణలో కానీ అమెరికాలో కానీ ఆస్ట్రేలియా ఉన్న కానీ దాదాపు 475 కోట్లు పైబడిచ్చారు. ఇప్పటికి మీరు కూడా ఇస్తే బాగుంటుంది. సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి. సీఎంఆర్ఎఫ్ ఫండ్కి 750 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అప్పుడు వరద వస్తాం వల్ల అప్పటికప్పుడు తక్షణంగా దాంట్లో 534 కోట్లు బొక్కేసారి రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట. మనం మాట్లాడేది కనీసం జనం నమ్మేటట్టు ఉండాలి. అలాగే మీరు మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవరో అక్కడ 16 మంది వచ్చి కనపడ్డారని మీడియా సోదరులు మీరే క్వశ్చన్ చేయండి. ఈరోజు అందరూ బాగుంటే ఓర్చుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆకాశంలో ప్రయాణం చేస్తా మరి కింద జరిగిన నష్టాన్ని అంచనా వేసుకునే వ్యక్తి. కేవలం బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసే మరి వైఎస్ఆర్సీపీ ఆ ముఖ్యమంత్రి మరి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కానీ ఈ రోజుకి కూడా బుద్ధి మారక మరి సొంత పత్రిక లేదు అని పద్దాగా చెప్పుకునే వ్యక్తి, వారికి పత్రికలు లేవు అని చెప్పుకునే వ్యక్తి మరి ఈరోజు ఆ పత్రికల్లో బురద జల్లే కార్యక్రమాలు చేయడం అనేది ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజలు నమ్మరు. నువ్వు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరు. మీరు చేసిన కల్తీ వ్యవహారాన్ని బయటకు వస్తే ఎవరినో వైసీపీ కార్యకర్తను పంపించి జర్రు వచ్చిందని చెప్పేసి మీరు ప్రచారం చేస్తా ఉన్నారంటే ఎంతగా దిగజారుడు.